ఇది రాయలసీమ ఎమోషన్ శనగల పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా ఎలా చేయాలో చూద్దామా? ముందుగా శనగపప్పుని బాగా కడిగి కుక్కర్లో వేసుకొని అవి మునిగే వరకు వాటర్ పోసి 3 విజిల్స్ పెట్టి ఉడికించాలి. పక్కన ఇంకో కడాయిలో నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకొని సరిపడా వాటర్ వేసి ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిన శనగపప్పుని చెక్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా నలిపి చూస్తే కొద్దిగా గ్రెయిన్ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఉడుకుతున్న సగ్గుబియ్యంని శనగపప్పుతో యాడ్ చేసి సిమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. ఏ కప్తో అయితే శనగపప్పు తీసుకున్నామో సేమ్ మెజర్మెంట్తో జాగరి కూడా తీసుకుని కొద్దిగా వాటర్ వేసి కరిగించాలి. జస్ట్ కరిగితే చాలు. తర్వాత వడకట్టి పాయసంలో యాడ్ చేయాలి. ఇలా బెల్లంలో కలుపుకుంటే పప్పుకి స్వీట్నెస్ బాగా పట్టి లాస్ట్ స్పూన్ వరకు చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ టెక్స్చర్ వస్తుందో, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక గ్లాస్ పాలు యాడ్ చేస్తున్నాను. పాలు వేసేటప్పుడు ఖచ్చితంగా సిమ్లో మాత్రమే పెట్టి కలుపుకోవాలి, లేదంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ పాలంతా పాయసంలో కలిసిపోయి మంచి టెక్స్చర్ వస్తుంది చూడండి. ఇక్కడ ఇంకో చిన్న టిప్, లాస్ట్లో 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇష్టం లేకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఒక చిన్న కడాయిలో 2 స్పూన్స్ నెయ్యి వేసి జీడిపప్పు ఇంకా పచ్చి కొబ్బరి వేసి వేయించి పాయసంలో యాడ్ చేయాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే రాయలసీమ స్టైల్ శనగల పాయసం రెడీ. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కామెంట్స్లో పిన్ చేస్తాను. ఇలాంటి ఆథెంటిక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి.